పిల్లలంటే గిట్లుండాలి, ఆదర్శ ప్రేమికులు. సిగ్గు తప్పిన సన్నాసులు. 16 సంవత్సరాల బాలిక సంవత్సరం కింద పరిచయమైనోని కోసం 9 నెలలు మోసికన్న తన తల్లిని సుత్తెతోటి కొట్టి చంపింది. గీ పిల్ల ముఖం బ్లర్ చేయాలని నాకు అస్సలు లేదు, కానీ మన చట్టాన్ని గౌరవించుకోవాలి కదా. మేడ్చల్ జీడి మెట్లలు ఉంటారు. మన దరిద్రం కాకపోతే ఇలాకు స్కూల్లో ఐడి కార్డు లేకపోయినా ఫరక్ పడదు, గానీ ఇన్స్టాగ్రామ్ లో ఐడి లేకుండా మాత్రం ఉండదు. ఇగో ఈ పిల్ల పక్కనున్న మోతవరిని చూస్తున్నారు కదా, తొడలా తొండకున్నంత మాంసం లేదు. దీని పేరే శివ. 4 ఉంటాడు. సంవత్సరం కింద ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి ప్రేమించుకున్నారు. ప్రేమనా బొందనా కామం ఇదంతా విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. మననే వడాపేది, మనకేం తక్కువ, మా అంటే వయసు ఒక్కటి లేదేమో, నడు పోదాం అని పారిపోయారంట. సిగ్గు తప్పిన ప్రేమికులు. ఇంట్లో వాళ్ళు ఏడున్నారో వెతికి ఆ పిల్లని పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు. మేము సంవత్సరం నుంచి ప్రేమించుకుంటే మా ప్రేమను దూరం చేస్తారా? ఆ పిల్ల సొంత తల్లినే సంపుదమని నిర్ణయించుకున్నది. ఈ ప్రేమించినోడిని ఇంటికి పిలిచింది. వాని తమ్ముడంట యశ్వంత్ అనేటోడు, ఈ పిల్ల ముగ్గురు కలిసి ఇట్లా పని చేసుకుంటున్నటువంటి అంజలి తన తల్లిని, మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట, వెనకాలకి లేచి బుద్ధి చంపేసింది సార్. ఇక చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోయారు. చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి ఎప్పులంతా బుద్ధి చంపేసి సార్. వయసేమో 16-17 సంవత్సరాలు, శాతలేమో ఇగో గిస్సంటివి. సొంత తల్లినే సంపిర్రంటే ఇక రాను రాను బంధాలకు విలువేడుంటది. వీళ్ళకు ఈ తల్లిదండ్రులు శత్రువులు ఎందుకు అవుతారంటే, వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు, చక్కగా ప్రేమిస్తలేరు, విక్టిమ్స్ అయిపోతారు వాళ్ళ ఇంట్లోనే. ఇక బయట ఎవడన్నా కొంచెం ప్రేమ చూపియంగానే అబ్బా ఇంత ప్రేమ నాకు ఏడ దొరుకుతుంది. తల్లిదండ్రులు మీ పిల్లల మీద అతి నమ్మకం పెట్టుకోకండి. ఫోన్లల్లా వాళ్ళు ఏం చేస్తున్నారో జర గమనిస్తుండండి. ఇది కలియుగం. బయట కల్తీ నా కొడుకులు ఉంటారు. అమ్మాయిలు కూడా సక్కలేరు, అందరంతకే తయారయ్యారు. చేట్ల